హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ అన్నది విజయవాడలో జరిగింది. 210 అడుగుల విగ్రహం 18 ఎకరాలల్లా 400 కోట్ల వ్యయంతో కట్టారు. ఇది ప్రతి భారతీయుడు, బీసీలు అనే కాదు, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంత గౌరవం దక్కింది. అది గర్వించదగ్గ విషయం. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఒకవైపు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పని ఇక్కడ జరుగుతుంటే, ఇక్కడ ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ పేపర్లు డైరెక్ట్గా పేరు చెప్పాలంటే రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఏం రాస్తున్నారు ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చదువుతా. 18 ఎకరాలు 110 అడుగులు 400 కోట్లు అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం నేడే, ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం సభ. ఓకే, ఇది ఓకే. కింద బడుగులని బుగ్గి చేసి ఎన్నికల ముందు బాబాసాహెబ్కు విగ్రహము అని చెప్పేసి విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసుకోండి, రోజు మీరు చేసేది అదే. మీరు ఇక్కడి నుంచి కక్కితే పక్కవాడు అక్కడి నుంచి కక్కుతాడు. కానీ నేను అనేది ఏంటంటే, ఈరోజు ఇది అవసరమా? ఇంత మంచి రోజు, అంత పెద్ద విగ్రహం, మన బాబాసాహెబ్ గారిది అంత పెద్ద విగ్రహం కట్టి ఒక హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా? నాకు అర్థం కాదు. ఏది ఈడ పోయినవా? చంద్రబాబు నాయుడు చేయలేకపోయిండు, జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు అని రాయి, దమ్ముంటే చూద్దాం. రాధాకృష్ణ గారు ఇక్కడ కింద చూడండి. ఎన్నికలకు ముందు బాబాసాహెబ్కు విగ్రహం. సరే, మరి పోయిన ఎన్నికలకు ముందు నువ్వు ఎందుకు కట్టలేదు? అప్పుడు పవర్లో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. కడతా అని చెప్పేసి చెప్పినోడు ఎవడు? ఎందుకు కట్టలేదు? చులకన. ఎంత చులకన అంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే, ఎవడు మాత్రం బీసీలలో పుట్టాలనుకుంటాడు అని చెప్పేసి చెప్పిన మాట చంద్రబాబు నాయుడు మర్చిపోయినరా రాధాకృష్ణ గారు? మరి అదేదో రాయలేదు మీరు. బీసీలను అంత పెద్ద మాట అన్నాడు చంద్రబాబు నాయుడు, మీరు ఎందుకు రాయలేదు మీ న్యూస్ పేపర్లో? సరే, జగన్మోహన్ రెడ్డి బుగ్గి చేసిండు అని అంటున్నావు కదా, ఏం చేసిండు చూపి ఒకసారి చూద్దాం. ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. పొద్దున్న లేస్తే రేపు పొద్దున అకౌంట్లోకి ఫలానా డబ్బులు, అది ఇది అని చెప్పేసి మెసేజ్లు వస్తాయి కదా. ఇన్ని పథకాలు ఇస్తున్నాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు చూసి పథకాలు ఇచ్చిండా? ఫలానా కులం వాడికి నేను ఇస్తా, ఈ కులం వాడికి ఇయ్యను, ఫలానా మతం వాడికి నేను ఇస్తా, ఫలానా ఈ మతం వాడికి నేను ఇయ్యను అని చెప్పేసి చెప్పిండా? కులం మతం చూడకుండా ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఏమంటున్నావు ఇడా? ఇదా? సరే, ఇక్కడ చూడండి. 4.5 ఏళ్లుగా జగన్ సర్కారు ద్రోహం. ఎవరికి ద్రోహం? దొంగలకా? ప్రజలకైతే మంచి చేస్తున్నాడు. ఏడ ద్రోహం కనిపించింది నీకు? ఏ రోజైనా ఈ ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారిని శబాష్, ఏం పని చేసినావా అని చెప్పేసి పోయినావా, అన్నవా? సరే, ఏ రోజైనా ఈ ఆంధ్రజ్యోతి పత్రికల చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాసినవా? ఎందుకు? ఈరోజు మేము నాలాంటి యూట్యూబర్లు వీడియో చేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల యూట్యూబర్వి అంటారు. మరి నువ్వు చేసేది ఏంది? నువ్వు టీడీపీకి చంద్రబాబు నాయుడుకి అనుకూల న్యూస్ పేపర్ కాదా రాధాకృష్ణ గారు? నెక్స్ట్ ఇక్కడ చూడండి. దళితులు గిరిజనుల పథకాలన్నీ రద్దు. చూపియవా ఏ పథకం రద్దు చేసినాడో చూపి. నేను దానికంటే పెద్ద పథకం నేను చూపిస్తాను. ఊకే గాలి మాటలు చెప్పడం కాదు. నెక్స్ట్, ఉన్నత విద్య స్వయం ఉపాధికి తూట్లు. అబ్బా, ఇది మీరు తప్పకుండా వినాలి. విద్యలో లిటరసీలో ఆంధ్రప్రదేశ్ కేరళని క్రాస్ చేసింది. మొన్ననే వచ్చిన న్యూస్, మీరు కూడా వింటారు. కేరళ అన్నది టాప్లో ఉండే ఇండియాలోనే, కేరళని ఆంధ్రప్రదేశ్ టాప్ చేసింది. గర్వకారణమైన న్యూసు. ఈడేమంటున్నాడు? విద్యకు తూట్లు అంట. ఏంటి? స్వయం ఉపాధికి తూట్లు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఓట్ల కోసం ఏదైనా. నెక్స్ట్, నిధులు లేక కార్పొరేషన్ నిర్వీర్యం. మరి కార్పొరేషన్కి సరే నిధులు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే, కార్పొరేషన్కి ఫలానా దానికోసం నేను డబ్బులు ఇయ్యను అని చెప్పేసి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పిన రోజు దాఖలా చూపి. నేను 100 చూపిస్తా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఆయన చెప్పిన మాటలు, కార్పొరేషన్కి నిధులు లేవు అని చెప్పేసి చంద్రబాబు చెప్పిన మాటలు నేను ఇన్ని చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి చేసిన చూద్దాం. నెక్స్ట్, ఇక్కడ సప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కోట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జైలుకు పోయినట్లు జగన్మోహన్ రెడ్డిని కూడా పంపి నువ్వు ఇంత పెద్ద పత్రికవి చూపి
చూపి ప్రూఫ్స్ పెట్టు, పోయి కంప్లైంట్ ఇవ్వు, లేక తీసుకుపోయి లోపల దోస్తారు సీఎంని దారి మళ్ళిస్తే. ఊరికే గాలి మాటలు ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అగెనెస్ట్గా ప్రూఫ్లు ఉన్నాయి, తీసుకుపోయారు, కేసు పెట్టారు, తీసుకపోతే జైల్లో ఉండొచ్చిండు 2 నెలలు. ఈయన మీద పెట్టు. ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చిండు జైల్లో, ప్రూఫ్స్ ఉండే అప్పుడు. దొంగ ప్రూఫ్స్ మంచి ప్రూఫ్స్ అది అందులోకి నేను పోను, కానీ ఇక్కడ ప్రూఫ్స్ చూపి దారి మళ్ళినాయి కదా. ఇక్కడ కింద మళ్ళా దళిత వాడల్లో కనిపించని అభివృద్ధి. అది గంతలు కట్టుకొని దళిత వాళ్ళల్లో తిరిగితే ఏం కనిపించదు, మొత్తం నల్లగా కనిపిస్తుంది. గంతలు తీసేసి నడువు. ప్రతి చోట ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఇష్యూ ఉంటే ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి, వాలంటీర్ అంటారు, వాడు వచ్చి ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసిపోతున్నాడు. లైన్లు నిలబడు లేదు, పరేషాన్ అవ్వడు లేదు, ఏం లేదు, మొత్తం ఇండ్లకే వచ్చేటట్టు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు. కేసుల గురించి వీళ్ళు చెప్తుంటే అదేదో దయ్యాలు వేదాలు వాళ్ళని ఇచ్చినట్టు ఉంది నాకైతే. కేసుల గురించి వీళ్ళు చెప్తున్నారు. దొంగ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని, వైసీపీ లీడర్లని, వైసీపీ కార్యకర్తలని జైల్లోకి తోసిన రోజులు మర్చిపోయింది. గుండాగిరి చేసిన రోజులు మర్చిపోయాడు. నువ్వు ఏం నాటితే అదే మొక్క పెరుగుతుంది. మామిడికాయ నాటి నువ్వు జామకాయ పెంచమంటే పెరగదు. జామకాయ కావాలంటే జామకాయ నాటాలి. అర్థమైందా? నువ్వు ఏం నాటావో అదే పైకి వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ పైగా దాడులు చేసిన వారికే వత్తాసు 100% ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, నువ్వు చేసినావు, నువ్వే నేర్పించినవు ఇదంతా. నువ్వు నేర్పించిన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో. దాడులు, అసలు దాడులు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నువ్వు ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ ఇప్పుడు అంబేద్కర్ పేరిట గాలం. నువ్వు బీసీలని అంత పెద్ద మాట అంటే బీసీ కులాల్లో ఎవరు పుడతాడు అని చెప్పేసి వాళ్ళ అవహేళన చేసినప్పుడు లేదు, కానీ ఇప్పుడు అంబేద్కర్ గాలమా? అంబేద్కర్ స్టాచ్యూ అవసరం. ఎందుకంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత. బీసీలకే కాదు, మొత్తం భారతదేశంలో ప్రతి కులానికి, ప్రతి మతం వాళ్ళు గౌరవించే ఒక లీడర్. అందుకే కట్టిండు. కింద హడావుడిగా బెజవాడలో శృతివనం. హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ముందే చేసిండు కావాలని చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు? అంతే, ఎన్నికల ముందు కావాలని చేసాడు. నువ్వు చేయి దమ్ముంటే. ఎన్నికల ముందు మంచి చేయలేదు నువ్వు, ఎందుకో ఎవరికో. ఎన్నికల ముందే 4 ఓట్లు నాకు పడతాయి, ఎన్నికల తర్వాత నేను ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎన్నికల తర్వాత చేసినా ఇప్పుడు చేసినా అంతే, ఇప్పుడు చేస్తే నాకు 4 ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పేసి చేసాడు. అందులో తప్పేముంది నువ్వు చెప్పు. ఊకే ఇవన్నీ గాలి మాటలు మాట్లాడడం కాదు. ఇక్కడ ఎక్కడన్నా ఇంత పెద్ద స్టాచ్యూ కట్టిన జగన్మోహన్ రెడ్డి మొగోడు అని చెప్పేసి రాయి, నీకు దమ్ముంటే చూద్దాం. ఏ పార్టీకి ఆ పార్టీకో, ఈ పార్టీకో, ఈ ఛానల్ ఆ పార్టీ వాడిది, ఆ ఛానల్ ఈ పార్టీ వాడిది అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్పేసి పేర్లు పెట్టడం, కింద కమెంట్లు రాయడం కాదు. ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి వ్యూవర్స్ కూడా. మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.